పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ఘనంగా బీజేపీ నాయకులు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ మీదుగా జాతీయ జెండాలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కాకినాడ పార్లమెంటు కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై కాన్వాయ్తో వెళ్తున్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని 22 ఏళ్ల పాకిస్తాన్ ఉగ్రమూకలు తయారు చేసిన మానవ బాంబుతో ఢీకొట్టడం జరిగిందని, ఈ ఘటనలో 40 మంది మన దేశ రక్షకులు వీరమరణం చెందడం, ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని తెలిపారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపించి అంతేకాకుండా పాకిస్తాన్ నుండి దిగుమతి అవుతున్న వివిధ రకాల వస్తువులపై 200% అధిక సుంకాన్ని విధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. వీర జవాన్లకు ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని అందించాలని ఈ రోజు చీకటి రోజుగా జరుపుకుంటూ ఉన్నామని రంబాల అన్నారు. కాకినాడ రూరల్ మండలం అధ్యక్షుడు నండూరి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బుల్శెట్టి వెంకట రామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద పితాని లీలావతి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు గారు, సుధాకర్ గారు, బుల్శెట్టి వెంకట రామకృష్ణ గారు, అదేవిధంగా పాలికి శివ గారు, అలాగే మన అన్నపూర్ణ గారు, అలాగే రామకృష్ణ గారు, పెన్ను సత్యనారాయణ గారు, మిగతా గౌరరాజు గారు కావచ్చు, మన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు, దానికి మీకు తెలుసు 2019 ఫిబ్రవరి 14వ తేదీన వారు మానవ బాంబు ఏదైతే 22 ఏళ్ల కుర్రాడు ఒక బస్సుపై మానవ బాంబుగా వచ్చి వారిని ఢీకొట్టడం జరిగింది. దాంట్లో బాంబ్ బ్లాస్ట్ లో 40 మంది వీర జవాన్లు కూడా అసలు పాసడం జరిగింది, వీర మరణం పొందడం జరిగింది. వారు నిజంగా ఎంతో ఆనందంగా కుటుంబాలను కలుసుకుని వారు వెళ్ళేదే తక్కువ, ఏదో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వారి కుటుంబాల వద్దకు వెళ్లే పర్మిషన్ ఉంటుంది. వారు నిజంగా వారి కుటుంబాల వద్దకు వెళ్ళి వాళ్ళతో ఆనందంగా గడిపి బంధువులతోటి, స్నేహితులతోటి, అలాగే అన్నదమ్ములతోటి, భార్యలతో అందరితో ఆనందంగా కలిపి వారు 40 మంది కూడా ఒక బస్సులో బయలుదేరుతుంటే అక్కడ పుల్వామా జిల్లాలో ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఇది కేవలం పాకిస్తాన్ కుట్ర. భారతదేశంపై ఏ విధమైన వారు ఆర్థికంగా దెబ్బ కొట్టలేక కనీసం వారి వీర జవాన్లని ఈ విధంగా చేయడం అనేది వారి దుశ్చర్యకి నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రమూకలు ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ ఆధారంగానే తయారవుతాయి. భారతదేశంలో ఉన్న ప్రతి ఇంట్లోని కూడా వీరందరికీ కూడా గతంలోనే 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది.